హలో గైస్, మీకు గనుక మా వన్ పీస్ వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 16 స్టార్టింగ్లో మిస్టర్ ఫైని అండ్ మిస్ వ్యాలంటైన్ ఈజీగా మన జోరో అండ్ లూఫీ ఓడిచ్చేస్తారు. దాని తర్వాత మన జోరో అంటాడు, అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంది, ఇక్కడ ఫైట్ చేస్తున్నది కనపడలేదు, ఎప్పుడు మనల్ని అడ్డుకోవడానికి వస్తుంటారని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, అవును ఇప్పుడు మనం వాళ్ళని పండబెట్టాం కదా, ఇప్పుడు మనం ఎటువంటి టెన్షన్ లేకుండా ఫైట్ చేయొచ్చు అని చెప్పేసి. అది చూసిన తర్వాత వివి షాక్ అనుకుంటుంది, ఏంటి వాళ్ళు బరోక్ వర్క్ లోనే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఏజెంట్స్ అయినా కానీ వాళ్ళని ఈజీగా ఓడించారు, అసలు వీళ్ళు ఎవరు అని చెప్పేసి. అండ్ ఆ బరోక్ వర్క్ ఏజెంట్స్ ఓడించిన తర్వాత మన లూఫీ జోరోని చూసి అంటాడు, జోరో ఇక నా చేతిలో నీ చావు తథ్యం అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన జోరో కూడా నవ్వుతూ అంటాడు, అది నా డైలాగ్ రా అని చెప్పేసి. అండ్ ఆ డైలాగ్స్ చెప్పిన తర్వాత ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకొని ఇద్దరు వైపు వస్తుంటారు. అప్పుడే మన నామి వెనకాల నుంచి వచ్చేసి ఒకే ఒక ఏటు వాళ్ళిద్దరిని వేసేస్తుంది, దాని వల్ల వాళ్ళిద్దరు అక్కడే పడిపోతారు. దాని తర్వాత కోపంతో మన నామి అంటుంది, నీ ఎంకమ్మ మీకు చెప్పింది ఏంది, మీరు చేస్తానేది, మీ వల్ల ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ 1 బిలియన్ బెర్రీస్ లాస్ వచ్చేది అని చెప్పేసి చాలా కోపంతో వాళ్ళిద్దరిని అలాగే చూస్తుంటుంది. అండ్ ఇది చూసిన తర్వాత వివి షాక్ అడుగుతుంది, 1 బిలియన్ బెర్రీస్ అవేంటి, అవి ఎందుకు అని చెప్పేసి. అండ్ వివికి మన నామి 1 బిలియన్ బెర్రీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే లోపలే లూఫీ అండ్ జోరో మళ్ళీ కొట్లాడుకుంటుంటారు. ఇది చూసిన తర్వాత నామికి మళ్ళీ కోపం వచ్చేసి ఇద్దరి తల మీద ఒకే ఒక వేసేది, దాని వల్ల ఇద్దరు అక్కడే పడిపోతారు. దాని తర్వాత సీన్ షిఫ్ట్ అవుతుంది. కొద్దిసేపటి తర్వాత మన నామి అక్కడ జరిగిన సిచ్యువేషన్ అంతా పూసగుచ్చినట్టు మన లూఫీకి చెప్పేస్తుంది. అండ్ అదంతా విన్న తర్వాత మన లూఫీ అంటాడు, సో అలా జరిగిందా, నేను వేరే విధంగా జరిగిందని చెప్పేసి మన జోరోని చంపడానికి వచ్చేసాను. దాని తర్వాత నామి అంటుంది, సరే సరే ఈ చిల్లర డైలాగులన్నీ వదిలేసి ఇప్పుడు మెయిన్ మ్యాటర్కి వచ్చే సమయం వచ్చేసింది, వివి నిన్ను కాపాడినందుకు నువ్వు మాకు $1 బిలియన్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత వివి అంటుంది, నా దగ్గర $1 బిలియన్ లేవు. అప్పుడు నామి కన్ఫ్యూజ్ అడుగుతుంది, అదేంటి నువ్వు అలబాస్టా కింగ్డమ్ లాంటి పెద్ద కింగ్డమ్ కి ప్రిన్సెస్ కదా, అయినా నీ దగ్గర $1 బిలియన్ లేకపోవడం ఏంటి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత వివి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. మీరందరూ అనుకున్నట్లు అలబాస్టా కింగ్డమ్ ఒకప్పుడు లాగా పెద్ద కింగ్డమ్ అండ్ రిచెస్ట్ కింగ్డమ్ అస్సలు కాదు, ఎందుకంటే ఈ మధ్య మా కింగ్డమ్ లో పెద్ద పెద్ద గొడవలు జరగడం స్టార్ట్ అయినాయి, అది మా ప్రజల మధ్య. అండ్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒకడెవడో కావాల్సి కన్నా మా కింగ్డమ్ లో అలా గొడవలు లేపుతున్నాడు, అండ్ వాడి గురించి తెలుసుకుందాం అని చెప్పేసి నేను అండ్ మా ఫ్రెండ్ మారువేషంలో బరోక్ వర్క్ లో జాయిన్ అయ్యాం. దాని తర్వాత నుంచి ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ అయినాం. అప్పుడు మాకు అర్థం అయిపోయింది, ఈ బరోక్ వర్క్ వెనకాల ఉండే వ్యక్తి ఈ గొడవలని స్టార్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన లూఫీ అంటాడు, నీతో పాటు ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్ అంటే ఆ విచిత్రమైన జుట్టు ఉండే మేరేనా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత వివి అంటుంది, అవును అని చెప్పేసి. అప్పుడు నామి అడుగుతుంది, అంటే ఆ బరోక్ వర్క్ లీడరే అన్నమాట మీ మధ్యలో గొడవ స్టార్ట్ చేసేది, బట్ వాని మెయిన్ గోల్ ఏందని చెప్పేసి. ఇది విన్న తర్వాత వివి కొంచెం సాడ్ అయ్యి అంటుంది, వాని మెయిన్ గోల్ మా అలబాస్టా కింగ్డమ్ ని లోపల నుంచి నాశనం చేసి దాని తర్వాత రాజుగా మారాలని చెప్పేసి. ఇది విన్న తర్వాత నామి అంటుంది, ఓకే ఓకే సరే, వాని ఒరిజినల్ ఐడెంటిటీ ఏమిటి అని, ఎందుకంటే నువ్వే అన్నావు కదా ఇన్ని నెలల నుంచి వాని గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నావు, నీకు తెలిసింటది కదా వాని ఒరిజినల్ ఐడెంటిటీ ఏమిటో అని చెప్పేసి. ఇది విన్న తర్వాత వివి షాక్ అయి ఉంటుంది, అవును నాకు తెలుసు, కానీ వాని ఒరిజినల్ ఐడెంటిటీ గురించి తెలిసిన వాళ్ళ మీదందరి డేంజరే, ఎందుకంటే వాని గురించి తెలిసిన వాళ్ళందరినీ వాడు చంపేసుకుంటూ వచ్చినాడు, సో నీకు చెప్పాలంటే నాకు చాలా టెన్షన్ ఉందని చెప్పేసి. ఇది విన్న తర్వాత నామి వెంటనే అంటుంది, సరే సరే అయితే నాకు చెప్పొద్దు అని చెప్పేసి. అప్పుడు వివి అంటుంది, అవును మీరు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు, వాని గురించి తెలుసుకోకపోవడం మీకు మంచిది, ఎందుకంటే వాని గురించి తెలుసుకుంటే ఆ క్రొకోడైల్ మిమ్మల్ని కంపల్సరీ చంపేస్తాడు అని చెప్పేసి అంటుంది. ఇది విన్న తర్వాత లూఫీ అంటాడు, సో వాని పేరు క్రొకోడైల్ అనమాట. అప్పుడు నామి షాక్ అంటుంది, నేను చెప్పొద్దన్న కదా నువ్వు ఎందుకు చెప్పావు అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం బరోక్ వర్క్ గురించి పనిచేసే నెంబర్ 13 అండ్ వాని దగ్గర ఉండే ఒక పక్షి ఆ మాటలు అక్కడే గోడ మీద కూర్చొని వింటుంటాయి. దాని తర్వాత ఆ మాటలని మన బాస్ కి తెలియజేయడానికి అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంటాయి. అండ్ వాళ్ళ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన నామి కోపంతో ఏడుస్తూ వివి కాలను పట్టుకుని ఉంటుంది, నేను చెప్పొద్దన్న కదా అయినా నువ్వు ఎందుకు చెప్పావు అని చెప్పేసి. అప్పుడు వివి అంటుంది, పొరపాటు వచ్చేసి సారీ అని చెప్పేసి. దాని తర్వాత మన నామి అక్కడ నుంచి ఏడుస్తూ ఉంటుంది, అయిపోయింది మొత్తం అయిపోయింది, ఇక మనం ఏం చేయలే, వాడు మనల్ని చంపేస్తాడని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం లూఫీ హ్యాపీగా అవుతూ జరుగుతూ అంటుంటాడు, ఇక మనం క్రొకోడైల్ తో ఫైట్ చేద్దాం అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం మీరు ఫైట్ చేయాలనుకుంటే ఫైట్ చేయండి అని చెప్పేసి నామి అక్కడ నుంచి వెళ్ళిపోతుంటది. అండ్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ అనుకుంటుంది, వాళ్ళకు మేము ఎలా ఉంటామో తెలియనంత వరకు మేము సేఫే అని చెప్పేసి, ఎలాగో ఇక్కడ నుంచి తప్పించుకోవాలని చెప్పేసి వెళ్ళిపోతుంటుంది. అప్పుడే మనం చూస్తాం మిస్టర్ 13 అక్కడికి వచ్చేసి మన నామి అండ్ జోరో లూఫీ ముగ్గురి పెయింటింగ్ గీసేసింటాడు. దాని తర్వాత మిస్టర్ 13 వాళ్ళ ముగ్గురి పెయింటింగ్లు మన నామికి చూపించేస్తాడు. అప్పుడు నామి చూసేసి అంటుంది, నీలో ఇంత టాలెంట్ ఉందారా, నువ్వు ఇంత తొందరగా ఎలా గీయగలుగుతున్నావు అని చెప్పేసి. బట్ ఈ మాటలని ఇగ్నోర్ చేసేసి మిస్టర్ 13 మళ్ళీ ఆ పక్షి మీద ఎక్కేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. పెయింటింగ్లు అవన్నీ తీసుకొని పోయి వాళ్ళ బాస్ చూపిద్దామని చెప్పేసి. అండ్ ఇదంతా చూసిన తర్వాత మన లూఫీ నవ్వుతూ అంటాడు, నామి ఇప్పుడు మనం ఎలా ఉంటావో వాళ్ళకి తెలుసు కాబట్టి మన దగ్గర వేరే ఛాన్స్ లేదు ఫైట్ చేయడం తప్ప, సో వచ్చేసే అని చెప్పేసి నామి పిలుస్తాడు. ఇది చూసిన తర్వాత నామి ఏడ్చుకుంటే మళ్ళీ అక్కడికి వచ్చేస్తుంది. అండ్ అలా మాట్లాడుతున్నప్పుడే ఆ మేయర్ లేడీ గెటప్ వేసుకొని అక్కడికి వచ్చేస్తాడు 2-3 బొమ్మలు తీసుకొని. అండ్ అది చూసిన తర్వాత మన లూఫీ అంటాడు, మేయర్ నాకు తెలియదు నువ్వు ఆడపిల్లవని సారీ అని చెప్పేసి అంటుంటాడు. అది చూసిన తర్వాత విగ్రహం అంటాడు, నేను ఆడపిల్లని కాదు జస్ట్ లేడీ గెటప్ వేసుకుని. దాని తర్వాత ఈ ప్రిన్సెస్ దగ్గరకు వచ్చేసి అంటుంటాడు, ప్రిన్సెస్ ఆల్రెడీ ఆ క్రొకోడైల్ కి మన గురించి అండ్ మన ప్లాన్ గురించి తెలిసిపోయింది, సో మీరు ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలా, కానీ మీరు నార్మల్ గా అసలు తప్పించుకోలేరు, అందుకే నేను మీ గెటప్
గెటప్ వేసుకొని ఇక్కడ నుంచి వేరే షిప్ తీసుకొని వెళ్ళిపోతాం. అండ్ బరోక్ వర్క్ నుంచి వచ్చిన వాళ్ళందరూ నన్ను మీరు అనుకోని చెప్పేసి నా వెంట పడతారు. మీరు మెల్లగా ఎలాగోలా ఈ పర్యటన తీసుకొని వేరే రూట్ గుండా మన అలహాబాద్ కింగ్డమ్కి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటుంటాడు. ఇది విన్న తర్వాత నామి కోపంతో ఉంటుంది. మేము ఇప్పుడు ఒప్పుకున్నాం, మేము మీ వివిని అలహాబాద్ కింగ్డమ్ కి తీసుకువెళ్తామని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన లూఫీ షాక్ అయి అంటాడు, నామి నువ్వు ఏమంటున్నావు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత జోరో అంటాడు, అవును నామి అంటున్నది కరెక్టే లూఫీ, ఎందుకంటే ఇప్పుడు ఆ క్రొకడైల్ కి మనం ఎలా ఉండాలో తెలిసిపోయింది, సో ఇప్పుడు మన మీద కూడా థ్రెట్ ఉంటుందని చెప్పేసి. ఇది విన్న తర్వాత నామి కోపంతో ఉంటుంది, అవును లూఫీ ఇప్పుడు వీళ్ళ వల్ల మన గురించి వాళ్ళకి తెలిసిపోయింది, సో అందువల్ల వాడు మన గురించి చెప్పడానికి మన వెంట వస్తాడు. అప్పుడు లూఫీ కన్ఫ్యూజ్ అయ్యి అడుగుతాడు, ఏంటి నిజంగా ఆ క్రొకడైల్ అంత స్ట్రాంగ్ అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఇగ్రామ్ అంటాడు, లూఫీ నీకు సింపుల్ ఒక మ్యాటర్ చెప్పేస్తా, నీకు 7 వార్లార్డ్స్ గురించి తెలిసింటది కదా, అతను కూడా ఆ 7 వార్లార్డ్ లో ఒక వార్లార్డ్, సో అందుకే గవర్నమెంట్ ఏ బౌంటీ వాళ్ళ మీద ప్లేస్ చేయదు, బట్ బౌంటీ ఉండే టైంలో వాడు 80 మిలియన్ బెర్రీ బౌంటీ ఉండేది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత నామి షాక్ అయింటుంది, ఏంటి 80 మిలియన్ బెర్రీ బౌంటీనా, అంటే ఆర్లాంగ్ కంటే అది 4 రెట్లు ఎక్కువ, ఆర్లాంగ్ 20 మిలియన్ బెర్రీ బౌంటీ అని చెప్పేసి, అంటే ఆర్లాంగ్ కంటే వాడు 4 రెట్లు స్ట్రాంగ్ అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన లూఫీ అంటుంటాడు, ఏం కాదులే నామి నువ్వు టెన్షన్ పడద్దు అని చెప్పేసి. అప్పుడే ఇగ్రామ్ అంటాడు, ప్లీజ్ మీరు మా ప్రిన్సెస్ కి హెల్ప్ చేయండి, మీకు రివార్డ్ కావాలంటే మా కింగ్ ఇస్తాడని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన లూఫీ అంటాడు, రివార్డ్ ఏం అవసరం లే, బట్ నాకు ఎందుకో ఇది చాలా ఫన్ గా ఉన్నట్లుండేది, సో నేను కంపల్సరీ హెల్ప్ చేస్తాలే అని చెప్పేసి అంటుంటాడు. దాని తర్వాత వీళ్ళందరూ కలిసి మన వివి బోట్ దగ్గరికి వచ్చేసింటారు, ఎందుకంటే వివి బోట్ లోంచి వెళ్ళిపోతేనే వాళ్ళందరికి నమ్మేది కాబట్టి. దాని తర్వాత మన ఇగ్రామ్ వివిని అడుగుతాడు, ప్రిన్సెస్ మీరు మీ ఎటర్నల్ పోస్ట్ నాకు ఇచ్చేసేయండి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన నామి షాక్ అయి ఉంటుంది, ఎటర్నల్ పోస్ట్ అదేంటి అని చెప్పేసి. అప్పుడు ఇగారామ్ అంటాడు, లాగ్ పోస్ట్ నార్మల్ గా ఒకే ఐలాండ్ లోని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్టోర్ చేసుకొని నెక్స్ట్ ఐలాండ్ డైరెక్షన్ చూపిస్తుంది, కానీ ఎటర్నల్ పోస్ట్ దానికి కొంచెం డిఫరెంట్, ఎందుకంటే ఈ ఎటర్నల్ పోస్ట్ ఒకే ఐలాండ్ లోని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్టోర్ చేసుకొని ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అదే ఐలాండ్ డైరెక్షన్ చూపిస్తుంది. దీని అర్థం ఇప్పుడు ప్రిన్సెస్ నాకు ఇచ్చే ఎటర్నల్ పోస్ట్ ప్రపంచంలో ఎక్కడున్నా జీవితాంతం ఓన్లీ అలహాబాద్ కింగ్డమ్ డైరెక్షన్ చూపిస్తుంది. అండ్ దాని తర్వాత మనోడు ప్రిన్సెస్ దగ్గర నుంచి ఆ ఎటర్నల్ పోస్ట్ తీసుకునే తర్వాత అంటారు, నేను డైరెక్ట్ రూట్ లోకి వెళ్ళిపోతా అలహాబాద్ కింగ్డమ్ కి, మీరు ఇండైరెక్ట్ రూట్ లోంచి వచ్చేసేయండి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ప్రిన్సెస్ అంటుంది, ఇగరామ్ ప్లీజ్ కొంచెం జాగ్రత్త. అప్పుడు ఇగరామ్ నవ్వుతూ అంటాడు, నేనైతే జాగ్రత్తగా ఉండాలని అస్సలు కోరుకోను, ఎందుకంటే ఎంత ఎక్కువ మంది నా వెనకాల పడితే అంత తక్కువ మంది మీ వెనకాల పడే ఛాన్సెస్ ఉంటుంది. ఇది విన్న తర్వాత ప్రిన్సెస్ వివి మనోనికి షేక్ హ్యాండ్ ఇస్తూ అంటుంది, ఇంత కఠినమైన సిచ్యువేషన్ లో కూడా నువ్వు జోక్స్ వేయడం ఆపు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఇగరామ్ అంటాడు, అది నా మ్యానరిజం అని చెప్పేసి. దాని తర్వాత ఇగరామ్ తన బోట్ ఎక్కేసి అక్కడ నుంచి వెళ్తూ అంటాడు, ప్రిన్సెస్ వివి మీరు ఎలాగైనా మన అలహాబాద్ కింగ్డమ్ ని సేవ్ చేసి ముందులాగే చాలా మంచి కింగ్డమ్ గా మార్చాలని చెప్పేసి. ఇది విన్న తర్వాత వివి కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంటుంది, ఎస్ నేను నా ఫుల్ ట్రై చేస్తా అని చెప్పేసి. దాని తర్వాత ఇగరామ్ అక్కడ నుంచి తన బోట్ వేసుకొని వెళ్ళిపోతుంటాడు. అప్పుడే మనం చూస్తాం, ఎప్పుడైతే ఆ షిప్ కొంచెం దూరం వెళ్ళిపోతుంది అప్పుడే మనం చాలా చేతులను చూస్తాం. దాని తర్వాత ఒక పెద్ద బ్లాస్ట్ చూస్తాం, ఆ బ్లాస్ట్ చాలా పెద్దగా ఉండడంతో వీళ్ళకు ఆ లైట్ చాలా దూరం నుంచి కనబడుతుంది. అండ్ అప్పుడే మనకు అర్థమవుతుంది ఆ బ్లాస్ట్ ఇంకెక్కడి నుంచో కాదు, ఇగరామ్ ఏ షిప్ లో అయితే ఉంటాడో ఆ షిప్ లో బ్లాస్ట్ జరిగిందని చెప్పేసి. అండ్ అదంతా మన లూఫీ, స్ట్రా హ్యాట్స్, మిగతా వాళ్ళందరూ వివి కూడా చూస్తుంటుంది. అండ్ ఆ బ్లాస్ట్ వల్ల ఎటర్నల్ పోస్ట్ వచ్చేసి బయటపడుతుంది సముద్రంలో. అండ్ అది చూసిన తర్వాత మన లూఫీకి అర్థమైపోతుంది ఇగరామ్ ఇక లేడని చెప్పేసి. అందుకే మనోడు తన హ్యాట్ దించేసి ప్రార్థన చేస్తుంటాడు. దాని తర్వాత అనుకుంటుంటాడు, ఇగరామ్ నీ చావుకు నేను రివెంజ్ తీసుకుంటా అని చెప్పేసి. అప్పుడే మన జోరో నామిని చూసేస్తుంటాడు, నామి నాకు తెలిసి ఆ బరోక్ వర్క్ ఆర్గనైజేషన్ లో ఎవడో స్ట్రాంగ్ పర్సన్ ఇక్కడికి వచ్చేసినట్టున్నాడు, సో మనం ఇక్కడ నుంచి వెళ్ళాలని చెప్పేసి. ఇది అయిన తర్వాత నామి వివి దగ్గరికి వెళ్ళేసి అంటుంది, వివి తొందరగా వెళ్దాం అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం వివి చాలా కోపంతో ఇగరామ్ షిప్ ను అండ్ ఆ బ్లాస్ట్ అయిన సీన్ ను మొత్తం కంటిన్యూస్ గా అలాగే చూస్తుంటుంది. అండ్ ఇదంతా నామి కూడా చూస్తుంటుంది. అప్పుడే మనం చూస్తాం వివి ఎంత కోపంలో ఉంటుందంటే తన పెదవిని కొరుకుతూ దాని వల్ల రక్తం కూడా వస్తుంటుంది, అంత కోపంలో ఉంటుంది. దాని తర్వాత వెంటనే వివి ఏడవడం స్టార్ట్ చేస్తుంది అండ్ అనుకుంటుంటుంది, నా వల్లే ఈ ఇగరామ్ ఈరోజు చనిపోయాడు అని చెప్పేసి. అప్పుడే మనం జోరోని చూస్తాం. జోరో అంటుంటాడు, నామి మన దగ్గర ఇంకా టైం ఎక్కువ లేదు, సో మనం ఇక్కడ నుంచి వెళ్ళాలి. దాని తర్వాత మన జోరో లూఫీని చూసి అంటాడు, లూఫీని షిప్ దగ్గర వెళ్ళి షిప్ వెళ్ళడానికి రెడీ చేస్తారు. దాని తర్వాత మీరు ఇంకా వాడు సాంజీ అండ్ ఊసాప్ అక్కడే పడుకొని ఉన్నారు, వాడిని తీసుకొని రా అని చెప్పేసి అంటాడు. ఇది విన్న తర్వాత మన ఊసాప్ అండ్ సాంజీ ఏ రూమ్ లో అయితే ఉంటారో ఆ రూమ్ లోకి మన లూఫీ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఊసాప్ ముక్కు పట్టుకుంటాడు. దాని తర్వాత మన సాంజీ కాలు పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత చాలా ఫాస్ట్ గా రూమ్ ను బద్దలు కొట్టుకొని బయటికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది వివి సైడ్. వివి అటు ఇటు చూస్తూ అనుకుంటుంది, నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పేసి. ఇది చూసిన తర్వాత నామి అడుగుతుంది, వివి నువ్వు ఎక్కడ ఏం వెతుకుతున్నావు, అసలుకి మన దగ్గర టైం లేదు, మనం తొందరగా వెళ్ళాలని చెప్పేసి. ఇది విన్న తర్వాత వివి అంటుంది, నా బాధ ఎక్కడుందో కనపట్లేదు, నేను దానికోసం వెతుకుతాను అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం ఒక అమ్మాయి హ్యాట్ పెట్టుకొని ఇదంతా చూస్తుంటుంది చాలా దూరం నుంచి. అండ్ అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది మన లూఫీ సైడ్. లూఫీ మన ఊసాప్ ని అండ్ సాంజీని ఇద్దరిని చాలా ఫాస్ట్ గా అక్కడికి తీసుకొచ్చింటాడు ఎక్కడైతే మన వాళ్ళ షిప్ ఉంటుందో. అండ్ అదంతా చూసిన తర్వాత జోరో అనుకుంటుంటాడు, ఇంతసేపు ఇంత లక్ వచ్చినా గానీ వాళ్ళిద్దరు ఇంకా నిద్రపోతున్నారని చెప్పేసి. అప్పుడే అక్కడికి నామి అండ్ వివి వచ్చేస్తారు. వాళ్ళిద్దరిని చూసిన తర్వాత మన జోరో అంటాడు, మీరిద్దరు ఇంకే వెయిట్ చేస్తున్నారు, వచ్చేయండి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత
తర్వాత నామి అంటుంది ఈ వివి దగ్గర బాత్ ఉంది కదా, ఆ బాత్ కనపడలేదు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన జోరో ఆ బాత్ సైడ్ చూపించి అంటాడు ఇదే నా బాత్ అని. ఒక రకంగా నిజం చెప్పాలంటే ఈ బాత్ నాకంటే ముందే వచ్చి షిప్ లో కూర్చుందని చెప్పేసి. ఇది విన్న తర్వాత వివి అండ్ నామి కోపంతో అంటారు ఈ బాత్ బతకదెలిసిన బాత్ ఉన్నట్లుంది అని చెప్పేసి. దాని తర్వాత ఆ సేల్ ను ఓపెన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి వెళ్ళడానికి రెడీగా ఉంటారు. అప్పుడే మన ఊసాప్ అండ్ సాంజీ ఇద్దరు లేచి అంటారు ఏంటి మీరు అప్పుడే వెళ్తున్నారా, ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉందామని చెప్పేసి. ఇది చూసిన తర్వాత జోరో అంటాడు నామి వెళ్ళి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పు అని చెప్పేసి. అప్పుడు నామి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి తొందరగా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది అనమాట. ఇది చూసిన తర్వాత మన జోరో అంటుంటాడు నామి నువ్వు తొందరగానే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పేనట్టున్నావు కదా అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం వాళ్ళిద్దరికి ఒక ఏటేసి నామి అక్కడే పండేసి ఉంటుంది. అండ్ అప్పుడే మనం చూస్తాం దాని తర్వాత షిప్ ను స్టార్ట్ చేసి చాలా దూరం వెళ్తారు. అండ్ మార్నింగ్ అయింది, అది మార్నింగ్ అయ్యి సన్ రైజ్ చూస్తూ అనుకుంటుంటాడు లూఫీ నిజంగా అసలుకి ఈ సన్ రైజ్ చాలా బాగుంది అని చెప్పేసి. అప్పుడే వెనక నుంచి ఒక అమ్మాయి వాయిస్ వస్తుంది. అండ్ ఆ అమ్మాయి వాయిస్ అంటుంది అవును నిజమే అని. ఇది విన్న తర్వాత అందరు షాక్ అయ్యి వెనకలు తిరిగి చూస్తారు. అండ్ వివి కూడా అమ్మాయిని చూసేసి ఉంటుంది నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, నువ్వు ఇక్కడ ఉండకూడదు కదా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఆ అమ్మాయి నవ్వుతూ అంటుంది నువ్వు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రిన్సెస్, ఎందుకంటే ఇప్పుడే నీ ఫ్రెండ్ ఇగరామని నేను పలకరించేసి వస్తున్నా, ఇప్పుడు నిన్ను పలకరిద్దామని ఇక్కడికి వచ్చా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత వివికి అర్థమైపోతుంది ఇగరామ్ ని చంపిండేది ఇదే అని చెప్పేసి. అండ్ సడన్ గా అమ్మాయిని షిప్ లో చూసేసరికి మన లూఫీ కన్ఫ్యూజ్ అయ్యి ఉంటాడు అసలు నువ్వు ఎవరు ఈ షిప్ లోకి ఎలా వచ్చేసావు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన వివి అంటుంది ఈ అమ్మాయి మిస్టర్ జీరో అలియాస్ క్రొకడైల్ పార్ట్నర్ మిస్ ఆల్ సండే. అండ్ నేను విన్న దాని ప్రకారం ఈ అమ్మాయి చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి. ఇది విన్న తర్వాత లూఫీ అంటుంది స్ట్రాంగ్ గా కాదా అనేది నాకు ఇంపార్టెంట్ కాదు, ఈ అమ్మాయి మంచిదే కాదా అది ఒకటి చెప్పు అని చెప్పేసి అంటుంటాడు. అప్పుడు సండే అంటుంది అసలుకి వాళ్ళ నువ్వు ఇలా అడగడం ఏంది, నువ్వే చూసి తెలుసుకో అని చెప్పేసి. అప్పుడే మన మిస్ వివి అంటుంది నాకు తెలుసు నువ్వు కావాలనే మిస్టర్ జీరో గురించి నీ గురించి అండ్ బరోక్ వర్క్ ఆర్గనైజేషన్ లో హైయర్ అప్స్ గురించి నాకు తెలిసేలాగా చేసావు, కానీ అలా ఎందుకు చేసావు, దాని వెనకాల నీ స్కెచ్ ఏంటి, అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, నీ ప్లాన్ ఏంటి నాకు చెప్పు అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది. ఇది విన్న తర్వాత ఆ అమ్మాయి గట్టిగా నవ్వుతూ ఉంటుంది కూల్ వివి, అంతగా నువ్వు ఎక్సైట్ అవ్వాల్సిన అవసరం ఏంది లేదు, అది కాకుండా నువ్వు గానీ ఈ పైరెట్లు గానీ తలుచుకునే గానీ నన్ను చేసేది ఏం లేదు, అది కాకుండా నేను నీకు హెల్ప్ చేద్దామని అలా చేసేది, దాని వెనకాల ఎటువంటి ప్లాన్ లేదని అంటుంది. ఇది విన్న వెంటనే మన సాంజీ తన దగ్గర ఉన్న గన్ను తీసేసుకుని ఆ అమ్మాయి తలకు గురి పెడతాడు. అప్పుడు చూస్తాం మన ఊసాప్ కూడా తన దగ్గర ఉన్న స్లింగ్ షాట్ తీసుకుని ఆ అమ్మాయి తలకు గురి పెడతాడు. దాని తర్వాత మన నామి అండ్ జోరో కూడా వాళ్ళ వెపన్స్ తీసుకుని అంటారు మమ్మల్ని వీక్లింగ్స్ అనుకుని పొరపాటు చేయొద్దు లేకపోతే నువ్వు పశ్చాత్తాపడతావు అని అంటుంటారు. ఇది విన్న తర్వాత ఆ అమ్మాయి జస్ట్ కూల్ గా అంటుంది నేను ముందే చెప్పే కదా మిస్ వెన్స్డే కొంచెం ప్రాబ్లం లో ఉందని చెప్పేసి నేను హెల్ప్ చేద్దామని మీకు అందరికి ఎలా చేసా, అండ్ అది కాకుండా ఈ గన్స్ ఈ బుల్లెట్స్ నన్ను ఏం చేయలేవు అని చెప్పేసి అక్కడ నుంచి మూవ్ అవ్వకుండానే మన సాంజీని ఊసాప్ ని అక్కడ నుంచి విసేస్తుంది కిందికి. అండ్ ఇది చూసిన తర్వాత మన జోరో షాక్ అయ్యి అంటాడు అసలు కదలకోకుండానే అమ్మాయి అలా ఎలా చేయగలిగింది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత వివి అంటుంది కన్ఫర్మ్ ఆమె దగ్గర డెవిల్ ఫ్రూట్ పవర్స్ ఉన్నాయని. అండ్ దాని తర్వాత ఆ అమ్మాయి మన లూఫీ సైడ్ చూస్తూ అనుకుంటుంది మంకీ డి లూఫీ నీ గురించి నేను చాలా విన్నా, నువ్వు పాస్ట్ లో చాలా మంది పెద్ద పైరెట్లను ఓడించావంట కదా అని చెప్పేసి. తన అక్కడ నుంచి కదలకుండానే మన లూఫీ తల మీద ఉండే హ్యాట్ తన చేతులకు తీసుకుంటుంది. ఇది చూసిన తర్వాత మన లూఫీ కోపంతో అంటాడు నా టోపీ నా వెనకాల ఇచ్చేసి లేకుంటే ఫైట్ చేద్దాం పడ అని చెప్పేసి ఫైట్ చేయడానికి రెడీ ఉంటాడు. దాని తర్వాత ఆ అమ్మాయి ఆ టోపీని తన హ్యాట్ మీద పెట్టేసుకుని ఉంటుంది. ఎక్కడైనా ప్రిన్సెస్ ని కిడ్నాప్ చేసి డబ్బులు అడిగే పర్యటన చూసా కానీ ప్రిన్సెస్ ని కాపాడి మళ్ళీ వాళ్ళ కింగ్డమ్ లో వదిలేసే పర్యటన మొదటిసారి మిమ్మల్ని చూస్తున్నా. అన్న తర్వాత మళ్ళీ మన నామి సైడ్ చూసి అంటుంది నాకు తెలిసి నువ్వే ఈ షిప్ కి నావిగేటర్ ఉన్నట్టున్నావు కదా, అయితే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకో మీ షిప్ కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్తుందా లేదా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన నామి తన లాక్ కోసం చూసి అంటుంది అవును ఇది కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్ళలేదు అని చెప్పేసి. అది విన్న తర్వాత ఆ అమ్మాయి నవ్వుతూ అంటుంది ఒకవేళ మీరు కరెక్ట్ డైరెక్షన్ లో వెళ్ళిన తర్వాత కూడా నెక్స్ట్ వచ్చే ల్యాండ్ పేరు లిటిల్ గార్డెన్, అది చాలా డేంజరస్ ప్లేస్ అండ్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇప్పటి వరకు దాని నుంచి తిరిగి రాలేదంట, సో అందుకే నేను మీకు హెల్ప్ చేద్దామని వచ్చా అని చెప్పేసి మన లూఫీ హ్యాట్ లూఫీ తల మీద పెట్టేసి అంటుంది. అండ్ ఆ హెల్ప్ ప్రకారం మిమ్మల్ని లిటిల్ గార్డెన్ కాకుండా డైరెక్ట్ అలబాస్టా కింగ్డమ్ కి పంపించే మార్గం ఒకటి ఉంది, ఆ మార్గం నేను మీకు చెప్తాను. ఇది విన్న తర్వాత మన జోరో కొంచెం డౌట్ఫుల్ గానే అడుగుతుంటాడు ఏంటి ఆ మార్గం అని చెప్పేసి. అప్పుడే ఆ అమ్మాయి తన పాకెట్ లోంచి ఎటర్నల్ పోస్ట్ తీసి మన లూఫీకి ఇచ్చేసి అంటుంది ఇది ఎటర్నల్ పోస్ట్, ఇది డైరెక్ట్ అలబాస్టా కింగ్డమ్ తీసుకువెళ్తుంది అని చెప్పేసి. అండ్ మన లూఫీ చేతిలోకి ఎప్పుడైతే ఎటర్నల్ పోస్ట్ వస్తుందో ఆ ఎటర్నల్ పోస్ట్ ముక్కలు చేసి అంటాడు నీలాంటోళ్ళ దగ్గర అంటే చెడ్డోళ్ళ దగ్గర నేను ఒక్క సాయం కూడా తీసుకోను అని చెప్పేసి. ఇది చూసిన తర్వాత నామి షాక్ అయ్యి మన లూఫీకి వేటేస్తుంది. అండ్ కింద పడిపోయిన తర్వాత మన లూఫీ అంటాడు మనం ఎవరి దగ్గర హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మనం లిటిల్ గార్డెన్ కి వెళ్ళిన తర్వాత అలబాస్టా కింగ్డమ్ కి వెళ్దాం, అండ్ అది కాకుండా ఈ షిప్ కెప్టెన్ నేను, సో నేను ఎక్కడ చెప్తే అక్కడికి పోవాలని చెప్పేసి అంటాడు. అండ్ ఈ మాటలనే విన్న తర్వాత ఆ అమ్మాయి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది నీలాంటి వాళ్ళు అంటేనే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన లూఫీ అంటాడు నీ ఇష్టం వచ్చినట్టు వచ్చి నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళడానికి ఇది నీ షిప్ కాదు నా షిప్, అయినా కానీ ఇక్కడ నుంచి సముద్రమే ఉందని చెప్పేసి. ఇది విన్న తర్వాత అమ్మాయి అక్కడ నుంచి జంప్ చేస్తుంది, అక్కడ ఒక పెద్ద టర్టల్ ఉంటుంది అండ్ ఆ టర్టల్ మీద కూర్చొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఏం చెప్పకోకుండా. అండ్ అక్కడ
నుంచి ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత వివి తన మోకాల మీద కూర్చొని ఉంటుంది. అసలు నాకు అర్థం కావట్లే ఆ అమ్మాయి మంచిదా చెడ్డదా, మనకు హెల్ప్ చేస్తుందా హెల్ప్ చేయలేదని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం సంజయ్ని. ఇప్పటి వరకు నామి సాంజీకి ఊసాప్కి నిజం చెప్పింది అనమాట. ఇప్పుడు మొత్తం నిజం చెప్పేసింది అనమాట. అండ్ ఈ మాటలన్నీ విన్న తర్వాత మన సాంజీ అంటాడు, ఈ మ్యాటర్ అంతా విన్న తర్వాత నాకు అర్థం అయిపోయింది, మీరు మళ్ళీ అలబాస్ట్ కింగ్డమ్ తీసుకువెళ్ళాలని చెప్పేసి. సో మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లే, వీళ్ళందరూ వదిలేసిన నేను మిమ్మల్ని తీసుకువెళ్తా అని చెప్పేసి మనోడు మళ్ళీ మొదలు పెడతాడు. అండ్ ఈ మ్యాటర్ అంతా విన్న తర్వాత ఊసాప్ అనుకుంటుంటాడు, ఒక రకంగా చూస్తే మేము ఇవంతా జరుగుతున్నప్పుడు నిద్రపోతున్నామే మేలు అని చెప్పేసి. అప్పుడే మన లూఫీ అంటుంటాడు, సాంజీ నువ్వు మార్నింగ్ నుంచి మాకేం టిఫిన్ చేయలే, వెళ్ళి తీసుకొని రా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత సాంజీ ఓకే కెప్టెన్ అని చెప్పేసి కిచెన్ లోకి వెళ్తాడు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి రావడానికి. అప్పుడే మనం చూస్తాం అక్కడ నుంచి వెళుతూ ఈ అమ్మాయి వెనకాల తిరిగి చూసి అనుకుంటుంది, మీకు లిటిల్ గార్డెన్ లో గ్రాండ్ వెల్కమ్ ఉంటుందని చెప్పేసి. అండ్ దాంతో పాటు ఈ ఎపిసోడ్ ఇక్కడే అయిపోతుంది గైస్.